హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా, చాలా టేస్టీగా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సేమియా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పల్లీలు, సాల్ట్, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఒక బౌల్లో సేమియాని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇలా సిమ్లో పెట్టి సేమియాను వేయించుకోండి. సేమియా ఇలా వేగిపోతే సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమియా వేయించుకున్న ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలను వేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాను వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేస్తున్నాం. సాల్ట్ వేయడం వలన ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలిపేసి ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు కలిపేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత 2 మినిట్స్ కలిపేసుకొని అందులో కొద్దిగా కరివేపాకును వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసి ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి 1 గ్లాస్ వాటర్ను వేసేస్తున్నాను. సేమియా మనకు పొడి పొడిగా రావాలి అంటే మనం సేమియా ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో వాటర్ కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే సేమియా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ సేమియా జ్యూసీగా ఉండడానికి 1/2 గ్లాస్ సేమియాకు 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎసరులోనే సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకొని సరిపోకుంటే ఆ టైంలోనే యాడ్ చేసేసుకోండి. ఎసరు మరిగిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న సేమియాను వేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా అడుగు పట్టకుండా ఉంటుంది కలపడం వలన. పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ పై నుండి దించేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో జ్యూసీ సేమియా రెడీ. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా మాత్రం జ్యూసీగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనండి, బాయ్.